వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 18 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మ్యూజియం డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? అంతర్జాతీయ మ్యూజియం డేని ప్రతి ఏటా మే 18వ తారీఖున. ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే 18. ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే 18. దీన్ని 1977 నుంచి ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. 1977 నుంచి ప్రారంభమైంది ఈ దినోత్సవం. 1992 నుంచి ప్రతి ఏటా థీమ్ కూడా ఇస్తున్నారన్నమాట. 1992 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అనే సంస్థ ప్రతి ఏటా కూడా ఈ మ్యూజియం డేని నిర్వహిస్తూ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నమాట. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అంతర్జాతీయ మ్యూజియం మండలి అనమాట. ఎక్కడ? ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది థీమ్ కూడా నోట్ చేసుకోవాలి. థీమ్ వచ్చేసి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మ్యూజియం ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటువంటిది థీమ్ అనమాట. మ్యూజియంస్ డే థీమ్. భారతదేశంలో మొట్టమొదటి మ్యూజియం ఏది? ఇండియన్ మ్యూజియం అనమాట. మొట్టమొదటి భారతదేశంలో మ్యూజియం ఏదంటే కనుక ఇండియన్ మ్యూజియం కలకత్తాలో ఉంటుంది. దాన్ని కలకత్తా మ్యూజియం అని కూడా పిలుస్తారనమాట. ఇండియన్ మ్యూజియం అన్నా కలకత్తా మ్యూజియం అన్నా ఒకటే. ఇండియన్ మ్యూజియం ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది. 1814 1814లో ఈ ఇండియన్ మ్యూజియం అనేటువంటిది ప్రారంభించబడింది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కపిల్ సిబాల్. కపిల్ సిబాల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మన భారతదేశానికి కమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేశాడు, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేశాడు. ఇట్లా అనేక మినిస్ట్రీ పదవులను అలంకరించాడనమాట కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా ఇప్పుడైతే కనుక ఆయన సమాజ్వాదీ పార్టీలో ఉన్నాడనమాట కపిల్ సిబాల్ గారు. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, కపిల్ సిబాల్. ఇట్లా నూతన నియామకాలు మనం చూస్తే ఇటీవలనే ఈ మే నెలలో ఒకటి ఓకేనా, నేవీ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి. ఇండియన్ నేవీ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా గౌతమానంద్ అనమాట. కానీ అదేవిధంగా మనం ఇటీవల చూస్తే కనుక ఆల్ ఇండియా రేడియో తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా మౌసుమి చక్రవర్తి. మేఘాలయ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నోంగ్రాంగ్ గురించి మనం చెప్పుకున్నాం. ఇట్లా న్యూ అపాయింట్మెంట్స్లో ఎవరెవరు ఉన్నారు కానీ ఈ నెలకు సంబంధించి అన్నీ కూడా ఒక నోట్ చేసుకోవాలి. మళ్ళీ జూన్ నెల వస్తుంది, మళ్ళీ న్యూ అపాయింట్మెంట్స్ వస్తాయి, మళ్ళీ జూలై వస్తుంది, న్యూ అపాయింట్మెంట్స్ వస్తాయి. ఇట్లా నీట్గా నోట్ చేసుకుంటారండి. అందరూ కూడా బాగా అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ రండి. క్వశ్చన్, కేదార్నాథ్ యాత్ర సజావుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ ప్రారంభించారు? చూడండి, కేదార్నాథ్ యాత్ర సజావుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ ప్రారంభించారంటే ఆపరేషన్ మర్యాద. చూడండి, ఆపరేషన్ మర్యాద అనగానే కేదార్నాథ్ యాత్ర సజావుగా నిర్వహించడం. ఏ రాష్ట్రంలో ఉంది కేదార్నాథ్ అంటే ఓకేనా, ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్లో గొప్ప పుణ్యక్షేత్రాలు అనమాట కేదార్నాథ్. బద్రీనాథ్ అనేటువంటిది హిమాలయాలలో భాగంగానే మనకు చూస్తాం. కేదార్నాథ్ కూడా హిమాలయాల్లో భాగంగానే చూస్తాం. బద్రీనాథ్ అంటే విష్ణువు అనమాట, కేదార్నాథ్ అంటే శివుడు. కాబట్టి హిమాలయాల్లో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలు అనమాట. ఓకేనా, ఇక్కడ మంచుతో ఎప్పటికీ ఉంటాయి. కానీ అక్కడ యాత్ర చేసినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ హిమాలయాల్లో కొండ చర్యలు విరిగిపడడం, ఓకేనా, అక్కడ అడ్డంకులతో ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా లేకుండా సజావుగా యాత్ర జరపడం కోసం ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్ పోలీస్ యంత్రాంగంతో ఒక ఆపరేషన్ చేయిస్తుంది, ఆపరేషన్ మర్యాద. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ మర్యాద. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకేనా ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూను. ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూను, ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్లో ఉంటుందన్నమాట. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరాఖండ్ గవర్నరు గుర్మీత్ సింగ్ అనమాట. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఇతను కూడా సింగ్ అనే పేరుతోనే వస్తుందన్నమాట. ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం నీటి కొరత వల్ల అక్కడ
కార్ వాషింగ్లకు నీటి వాడకం నిషేధించినమాట. కార్ వాషింగ్లకు నీటి వాడకాన్ని నిషేధించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్లో ఉన్న ఐఐటి రూర్కీ ఇటీవలనే హిమాలయాల్లో కొండ చర్యలు పడుతూ ఉంటాయన్నమాట. వాటిని ముందుగానే పసిగట్టేటువంటి టెక్నాలజీని తయారు చేసింది ఐఐటి రూర్కీ, అలా వార్తల్లో ఉంది. కానీ హిమాలయాల్లో కొండ చర్యలు విరిగిపడడాన్ని ఒక 6 గంటల ముందే గుర్తించేటువంటి టెక్నాలజీని ఐఐటి అంటే ఐఐటి రూర్కీ అని మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి న్యూస్ ఏవైనా ఉంటే అవన్నీ ఒక చోట నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4, మెక్గిల్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న భారతీయురాలు ఎవరు? చూడండి, మెక్గిల్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నటువంటి మన భారతీయురాలు సౌమ్య స్వామినాథన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ యూనివర్సిటీ నుంచి మన భారతీయురాలు గౌరవ డాక్టరేట్ పొందిందనమాట. ఓకేనా. ఎవరంటే కనుక సౌమ్య స్వామినాథన్. ఎవరి సౌమ్య స్వామినాథన్ అంటే ఒక శిశు వైద్యురాలు అనమాట. గొప్ప క్లినికల్ సైంటిస్ట్. హెచ్ఐవి, క్షయ ఇట్లాంటి వ్యాధులకు సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తూ ఉందన్నమాట. హెచ్ఐవి, క్షయ, టీబీ అనమాట. క్షయ అంటే టీబీకి సంబంధించిన వ్యాధుల పరిశోధన చేస్తూ ఉందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏదైతే ఉందో దాంట్లో ఒక చీఫ్ సైంటిస్ట్గా కూడా పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక చీఫ్ సైంటిస్ట్గా కూడా పనిచేస్తుంది అనమాట. కానీ అటువంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ఈరోజు వచ్చిందనమాట. అందులో మన భారతీయురాలు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిందని అడుగుతారు. మెక్గిల్ యూనివర్సిటీ. ఎవరు? సౌమ్య స్వామినాథన్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇట్లాంటి వ్యక్తి మన దేశం వ్యక్తి ఫారిన్లో అమెరికాలోని కాలిఫోర్నియాలో సాక్రమెంటో సుపీరియర్ జడ్జిగా మన తెలుగు మహిళ జయబాడిగా నియమించబడిందనమాట. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ జడ్జిగా నియమించబడిన తొలి తెలుగు మహిళ ఎవరంటే కనుక జయబాడిగా. మనం వార్తల్లో ఉందన్నమాట జయబాడిగా కూడా. కాబట్టి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గత కరెంట్ అఫైర్స్లో జయబాడిగా గురించి. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు సౌమ్య స్వామినాథన్ను మీరు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మహిళలకు సంబంధించిన మహిళల సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, అరుదైన బ్యాక్డ్ ఫ్రాగ్ను శాస్త్రవేత్తలు ఇటీవల ఏ అభయారణ్యంలో గుర్తించారు? అరుదైన బ్యాక్డ్ ఫ్రాగ్ను శాస్త్రవేత్తలు ఇటీవల కౌండిన్య అభయారణ్యంలో గుర్తించడం జరిగింది. కౌండిన్య అభయారణ్యం అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పలమనేరు సమీపంలో ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గొప్ప అభయారణ్యం కౌండిన్య అభయారణ్యం. ఏనుగులు కూడా బాగా ఉంటాయి అభయారణ్యంలో. కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులు కూడా ఉంటాయన్నమాట. అటువంటి ఈ అభయారణ్యంలో ఒక శ్రీలంక దేశానికి చెందినటువంటి శ్రీలంకలో మనుగడ సాగించేటువంటి శ్రీలంక యొక్క తడి భూములు ఏవైతే ఉంటాయో ఆ తడి భూముల్లో మనుగడ సాగించినటువంటి ఒక కప్ప జాతి అనమాట ఇది. అదే ఓకేనా బ్యాక్డ్ ఫ్రాగ్ అనమాట. ఈ కప్ప జాతి ఇప్పుడు లేదనమాట. 2 దశాబ్దాల క్రితమే కనుమరుగైపోయిందనమాట శ్రీలంకలో. 2 దశాబ్దాల క్రితమే కనుమరుగైనటువంటి ఈ కప్ప జాతి ఇప్పుడు ఎక్కడ గుర్తించారు అంటే కనుక కౌండిన్య అభయారణ్యంలో గుర్తించారు. కౌండిన్య అభయారణ్యం అంటే చిత్తూరు జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. హైదరాబాదుకు చెందినటువంటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, హైదరాబాదులో ఉన్నటువంటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఈ కప్ప జాతిని గుర్తించడం జరిగిందన్నమాట. దీని యొక్క శాస్త్రీయ నామం హైలారానా. హైలారానా అనమాట. హైలారానా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కప్ప ఉంది కదా, అదే కప్పే అనమాట. ఓకేనా. బ్యాక్డ్ ఫ్రాగ్ అనేటువంటిది ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి కప్పనే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6, 10వ గ్రీన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడినది? 10వ గ్రీన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడిందంటే కనుక తెలంగాణలోని నార్సింగిలో ఈ సమావేశం అనేటువంటి జరిగిందనమాట. 10వ గ్రీన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్ 2024. దీనికి సంబంధించి దీన్ని ఎవరు నిర్వహించారంటే కనుక తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. ఇది ఎన్నవ సమ్మిట్ అంటే ఇది వార్షిక సమావేశం అనమాట. అంటే ప్రతి ఏటా జరుగుతుంది. ఇది 10వ సమావేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ సమ్మిట్ వచ్చేసి మొబిలిటీ ఆఫ్ టుడే అండ్ టుమారో అనే పేరుతో జరిగిందనమాట.
ఈ సమ్మిట్ వచ్చేసి ఏ పేరుతో జరిగింది అంటే కనుక ఓకేనా, మొబిలిటీ ఆఫ్ టుడే అండ్ టుమారో అనే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విషయాన్ని కూడా నోట్ చేసుకోవాలి. గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజన్ను ఆవిష్కరించిన సంస్థ ఏది? చూడండి, గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజన్ను ఆవిష్కరించిన సంస్థ ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థ దేనికి పోటీగా అంటే గూగుల్ సెర్చ్కు పోటీగా ప్రారంభించిందనమాట. మనందరూ తెలుసు గూగుల్ అనేటువంటిది దాదాపు 3 శతాబ్దాల నుంచి తిరుగులేని ఒక సెర్చ్ సంస్థగా మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనం గూగుల్కే వెళ్ళిపోతాం అనమాట. అట్లా 3 దశాబ్దాల నుంచి తిరుగులేదనమాట గూగుల్కి, అంటే 30 ఏళ్ళ నుంచి తిరుగులేదనమాట. ఇప్పుడు దానికి పోటీగా తీసుకొచ్చిందనమాట. గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజన్, చాట్ జీపీటీ సెర్చ్ ఇంజన్ను ఓపెన్ ఐ తీసుకొచ్చిందనమాట. ఓపెన్ ఐ అనేటువంటిది ఒక అంతర్జాతీయ సంస్థ అనమాట. మానవాళి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా డిజిటల్ ఇంటెలిజెన్స్ను అందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటైనటువంటి ఒక పరిశోధనా సంస్థ అనమాట. మానవాళి అందరికీ మేలు చేకూర్చే విధంగా డిజిటల్ ఇంటెలిజెన్స్ను అందించే విధంగా ఉండేటువంటి ఒక పరిశోధనా సంస్థ అనమాట. అదే ఓపెన్ ఐ ఓపెన్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. కృత్రిమ మేధ అంటాం తెలుగులో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఈ ఓపెన్ ఏఐ అనేటువంటిది 2015లో ఏర్పడింది. ఓపెన్ ఏఐ అనేటువంటిది ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంటుందన్నమాట. ఓపెన్ ఏఐ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా. ఈ ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుల్లో చాలా ముఖ్యంగా ఒకరు ఆల్ట్మాన్, మరొకరు ఎలన్ మస్క్ ఉన్నారన్నమాట. ఇప్పుడు సీఈఓగా ఈ ఓపెన్ ఏఐకి సీఈఓగా ఎవరున్నారంటే కనుక ఆల్ట్మన్ ఉన్నాడనమాట. ఓపెన్ ఏఐ సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీఈఓ ఎవరున్నారు? ఆల్ట్మన్ ఉన్నాడనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గూగుల్ అంటే మనందరికీ తెలుసు, గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ అనమాట. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్. ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులు ఆల్ట్మన్ మరియు ఎలన్ మస్క్ అనమాట. ఎయిత్ క్వశ్చన్, WHO ప్రకారం ఆగ్నేయ ఆసియాలో రక్తపోటు బాధితులు ఎంతమంది కలరు? చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వివరాల ప్రకారం ఆగ్నేయ ఆసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది అనమాట. 29.4 కోట్ల మంది ఈ బీపీని కలిగి ఉన్నారంట. ఓకేనా, ఎక్కడ? ఆగ్నేయ ఆసియా, సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియా అనమాట. ఓకేనా, ఎవరు వెల్లడించారు ఈ వివరాలు? ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందనమాట. ముఖ్యంగా ఈ ఆగ్నేయ ఆసియా దేశంలో 29.4 కోట్ల మంది రక్తపోటును కలిగి ఉండడం అనేటువంటిది, దానికి కారణంగా ఉప్పును కూడా చెప్పడం జరిగినమాట. ప్రధానంగా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ రక్తపోటుకు గురవుతున్నారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరిగిందనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడిన సంవత్సరం 1948 అనమాట. ఈ WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, WHO ఏర్పడిన సంవత్సరం 1948. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండు. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి, ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఇక్కడ 9th క్వశ్చన్ చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ క్లియర్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఏది? చూడండి, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ క్లియర్ మెంబర్గా మారిన మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉందంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. ఎక్కడ ఉంది? గుజరాత్లోని గాంధీనగర్లో, గిఫ్ట్ సిటీలో ఉందన్నమాట. దేనికి ఉపయోగపడుతుంది ఇదంటే కనుక, దీని ఉపయోగం ఏంటంటే కనుక బంగారాన్ని ఎగుమతిని సులభతరం చేయడానికి, బంగారం ఎగుమతిని సులభతరం చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇందులో ఇప్పుడు క్లియర్ మెంబర్గా మారిన మొట్టమొదటి బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం 1955.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ కరా అనమాట. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. ఎస్బీఐ ఏర్పడిన సంవత్సరం 1955. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ కరా అనమాట. లాస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ ఆటగాడు సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ ప్రకటించగా ఏ క్రీడకు చెందినవాడు? చూడండి, అంతర్జాతీయ ఆటగాడు సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ ప్రకటించాడనమాట. ఆయన ఫుట్బాల్ అనమాట. సో క్రీడలకు సంబంధించి క్రీడలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సునీల్ ఛేత్రి తెలియని వాళ్ళు ఉండరనమాట. మన భారతదేశ జాతీయ జట్టుకు, ఫుట్బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్గా కూడా ఉన్నాడనమాట. మన భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ అనమాట. అదేవిధంగా బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ సంబంధించి వెంటర్గా కూడా ఉన్నాడనమాట. యాక్చువల్గా ఇతను తెలంగాణలో సికింద్రాబాద్లో జన్మించాడనమాట. తెలంగాణలో సికింద్రాబాద్లో జన్మించాడు సునీల్ ఛేత్రి. 2015లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసిన మొట్టమొదటి భారతీయుడు అనమాట. 2015లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసిన మొట్టమొదటి భారతీయుడు సునీల్ ఛేత్రి అనమాట. ఈ సునీల్ ఛేత్రి 2024 జూన్ 6న కోల్కతాలో జరిగే ఏ దేశంతో ఆడే దుబాయ్తో ఆడేటువంటి ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ చివరిదని ప్రకటించాడనమాట. అంటే ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటే కనుక జూన్ 6వ తారీఖున. ఏ దేశంతో ఆడిన తర్వాత అంటే దుబాయ్తో. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో. ఓకేనా. ఏ మ్యాచ్ చివరి మ్యాచ్ అంటే కనుక ఈ ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచెస్ జరుగుతున్నాయన్నమాట. దానికి సంబంధించి చివరి మ్యాచ్ అనమాట సునీల్ ఛేత్రిది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. కాబట్టి అందరూ కూడా 100 రూపాయలకి అందిస్తున్నాం కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.